నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ప్రతి నెల సంకష్టహార చతుర్థి వస్తుంది కాబట్టి అలానే ఈ నెల కూడా మనకు వస్తుంది. వినాయకుడిని అసలు ఏ విధంగా ఆరాధిస్తే మంచిదంటారు? ఆ రోజు ఏం నియమాలు పాటించాలమ్మా? ఓం గం గణపతే నమః. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజినీవతి. గణేశాయ నమః. సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణపతి అథర్వ శీర్షంలో ఈ వాక్యాలు చదివి వచ్చిన వాళ్ళు ఆ రోజున గణపతి అథర్వ శీర్షం ప్రకారము ఆరాధిస్తే చాలా మంచిది. అసలు ఈ సంకష్టహార చతుర్దశి వస్తుంది కానండి, ఏ రోజున వస్తుందో తెలియట్లేదండి, మర్చిపోతున్నామండి, ఏ చతుర్దశి అండి అని చాలామంది అడుగుతుంటారు. అదేమిటంటే కనుక పౌర్ణమి తరువాత వచ్చేటటువంటి చతుర్దశి. పెద్ద బండ గుర్తు పెట్టేసుకోవచ్చు మనం. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి 4వ రోజు చతుర్దశి అవుతుంది. ఆ రోజు సూర్యోదయానికి చతుర్థి తిథి ఉందా లేదా చూసుకోండి. అందువల్ల ఈ విధంగా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథి రోజున మనం గణపతిని ఆరాధించాలి. ఈ గణపతిని ఆరాధించడానికి మనం మరి ఏ రకంగా మనం ఆరాధించాలంటే తులసి తప్ప ఏ విధమైన పత్రి వేసినా కూడా ఆయనకి ఇష్టమే. తులసి మాత్రం ముట్టుకోకండి. తులసి ఎందుకమ్మా అసలు వినాయకుడికి? వినాయక చవితి రోజున తప్ప ఉట్టి రోజుల్లో తులసి మాతకి వినాయకుడికి ఏ విధమైన అవిభక్త సంబంధం ఉండదు. అందుకని కూడదు అని చెప్పారు. వినాయకుడికి తప్ప తతిమా నువ్వు మహావిష్ణువుకు పూజించు, లక్ష్మీమాతకు పూజించు, ఆవిడ. అందుకని గణపతికి ఓన్లీ ఆ పత్రుల్లో ఒక పత్రి కింద కలుస్తుంది తప్ప వినాయక చవితి రోజున ఉట్టి చతుర్దశి నాడు కూడా మనం ఏమీ చేయకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే తెలుపు రంగు ఒక వస్త్రం తీసుకొని లేకపోతే ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ వినాయకుడిని చక్కగా పసుపుతో చేసిన వినాయకుడిని ఒక పీట వేసి ఆ పీట మీద చక్కగా అష్టదళ పద్మం ముగ్గు కింద పెట్టి ఆ పీట మీద పసుపు రాసినటువంటి స్వస్తిక్ మార్క్ వేసినటువంటి ఈ క్లాత్ వేసి, వైట్ క్లాత్ వేసి చక్కగా పసుపు కుంకలతో ఈ స్వస్తిక్ మార్కు దాని మీద అలంకరిస్తారు. అలంకరించి తర్వాత మనస్సులో కోరికలు, ఏదో కోరిక ఉంటుంది కదా, ప్రతి మనిషికి కూడా కోరిక అనేది సహజంగా ఉంటుంది. మన ఏవ మనుష్యానం కారణం బంధం వచ్చే, ఏదో బంధం ఉంటుంది. ఏది భార్యాభర్తలు అయితే వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలని, పిల్లలు పుట్టాలని, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని, మంచి ఉద్యోగాలు రావాలని, జీతాలు బాగుండాలని, ఆర్థికంగా ఎదుగుదల, వ్యాపారంలో అభివృద్ధి, దేనికైనా సరే తొలి పూజ వినాయకుడే. గణేశ శరణం శరణు గణేశ, గణేశ శరణం శరణు గణేశ అని ఆ యొక్క గణేశుడిని శరణు వేడాలి. మరి ఆయన ఎందుకు మరి శరణు వేడితే కరిగిపోతాడా? కరిగిపోతాడు. ఎందువలన అంటే కనుక ఆ వినాయకుడికి ఎవరైతే కనుక హోమం అనారోగ్యవంతులైతే కనుక గణపతి హోమం చేయించుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఈ అధర్వణ శీర్ష మంత్రాలతో చేస్తారు గణపతి హోమం. అలా చేయించుకుంటే గరికతో చేస్తారు. ఎక్సలెంట్, మీకు ఆరోగ్యం డెఫినెట్గా అభివృద్ధి అవుతుంది. ఒకానొక సమయంలో నాకు మొత్తం అంతా కూడా టెన్షన్స్, కరోనా రాలేదు కానీ ఆ కరోనా అప్పుడు కరోనా భయంతో కొంచెం అనారోగ్యం పాలయ్యాను. ఇంట్లో అందరికీ కరోనా వచ్చి నాకు రాలా. అది అమ్మవారి అనుగ్రహం అనుకుంటాను నేను. అప్పుడు టెన్షన్కి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి గణపతిని, మనకి సికింద్రాబాద్ గణపతి పూజారిని అడిగితే హోమంలో కూర్చోండమ్మా అన్నాడు. బీపీ, షుగరు అన్నీ కూడా నార్మల్ అయిపోయాయి. పెరిగినటువంటివన్నీ తరిగిపోయాయి. హెల్తీగా తయారయ్యాను. అలాగే నేను ఒక 5 నెలలు సంకష్టహార చతుర్దశి రోజున 5 నెలలు నేను వరుసగా చేయించుకుంటే అద్భుతం. మళ్ళీ బ్రహ్మాండంగా మామూలుగా అయిపోయాను. నేను ఫస్ట్ మంత్కే 2వ మంత్కే తేడా వచ్చేసింది. ఒక 5 సార్లు చేయించుకుందాం అనుకుని 5 సార్లు. అంటే ఏమిటి ఇది? ఓన్లీ మనము అందరితో కలిసి గుళ్ళో చేయించుకుంటేనే ఇంత ఫలితం వచ్చింది. మనమే ఏకాంతంగా మనమే కూర్చొని మనమే పంతులు గారిని పెట్టుకొని మనం చేయిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అఖండం కలుగుతుంది.
అందువల్ల ఏంటంటే కనుక ఈ యొక్క మనసులో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని దోశలతో బియ్యం తీసుకుని గుడ్డలో వేసి చక్కగా 2 ఎండు ఖర్జూరాలు, 2 తమలపాకులు, 2 వక్కలు, ఇవన్నీ కూడా ఏ కోరికైతే అనుకుంటున్నామో ఆ కోరికని చెప్పి వినాయకుడు ఎదురుగుండగా మూట కట్టి ఆ మూటని ఒక విధంగా చెప్పాలంటే కనుక పూజలో పెట్టి ఆ మూటని చక్కగా ఆ పూజ అయిపోయిన తర్వాత అది 21 రోజులు ఉంచి ప్రతిరోజు ఓం గం గణపతే నమః అన్నది 21 సార్లు అనుకుంటూ ఆ మూటకి నైవేద్యం నిత్యం నైవేద్యం ఏదో ఒకటి బెల్లం ముక్క పెట్టినా, 2 అరటిపళ్ళు పెట్టినా, కొబ్బరికాయ కొట్టినా ఓకే. అది చేస్తే అక్కడ మీరు చదవాల్సింది సంకటాలు అంటే కష్టాలు పోగొట్టేటటువంటి గణేష స్తోత్రం చదువుకోవాలి. సంకటనాశన గణేష స్తోత్రం. తర్వాత సంకష్టహార వ్రతం అనే కథ ఉంది, వినాయకుడి కథ ఉంది, అది చదువుకోవడం. 2 ఏంటంటే ముందు ఈ మూటని ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే స్వామివారు వినాయకుడికి తమలపాకుల్లో వినాయకుడిని ఒక మామూలుగా మనం స్వస్తికి బొమ్మ వేసుకుని అక్కడ పెట్టుకున్నాం కదా, స్వామివారికి చూపించి అగరవత్తి ధూపం వేయాలి, సాంబ్రాణి ధూపం వేయాలి. ధూపం వేసి అప్పుడు కట్టాలి. అప్పుడు 3 లేక 5 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు ఈ గణపతిని ఎక్కడైతే పెట్టామో ఆలయానికి వెళ్ళైనా పర్వాలేదు, ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఈ సంకష్టహార చతుర్దశి రోజున ప్రదక్షిణాలు చాలా ముఖ్యం. అంటే అమ్మ ఆ రోజు ఉపవాసం కూడా ఉంటారు కదా? ఉపవాసం ఉంటారు, చక్కగా ఒక్క పొద్దు ఉండి సాయంత్రం విడుస్తారు ఒక్క పొద్దు. చక్కగా ఈ ప్రదక్షిణాలు చాలా ముఖ్యం. అయితే ముఖ్యంగా ఏంటంటే సాయంకాలం మాటలు మీరు పునఃపూజ చేసి ఆ మూటను కదపాలి. సాయంకాలం పునఃపూజ చేసేసి ఆ మూటని మీరు కదుపుతారు. కదిపిన మూటని, ముడుపు కట్టిన మూటని మర్నాడు పొంగల్ చేయాలి. అలా ప్రతి సంకష్ట చతుర్దశి చేసి స్వామివారికి ఆ పొంగలి పెట్టి అప్పుడు మీరు కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదం కింద తింటే మరి ఏం కలుగుతుంది మాకు? అంతే కదా, మనకి ఏదైనా వస్తేనే కదా మనం చేస్తాం. మరి నాకేమిటండి అని అడుగుతూ ఉంటారు కదా. ధన ప్రాప్తి, వివాహం జరుగుతుంది, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అదేవిధంగా పుత్ర ప్రాప్తి, తర్వాత ఆరోగ్య ప్రాప్తి, ఇందాక చెప్పాను కదా ఆరోగ్యం, విద్యా ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి, ఇవన్నీ కలుగుతాయి. అందువల్ల సంకష్టహార చతుర్దశి రోజున ఈ విధంగా చేయటం ఒక ఎత్తు అయితే చక్కగా ఆకుకూరలు గోమాతకి తినిపించడం, పూజలో పెట్టినటువంటి ఆకుకూరలు పట్టుకెళ్ళి, అదేవిధంగా అరటిపళ్ళు తినిపించడం, అదేవిధంగా వినాయకుడికి ఇష్టమైనటువంటి గరికతో ఆయన్ని పొద్దున సాయంత్రం కూడా పూజించడం, ఇవన్నీ కూడా శుభం కలిగించేటటువంటి పనులు. శుభం లాభం అనేసి మనం గోడ మీద రాస్తూ ఉంటారు కదా, స్వస్తిక్ మార్కేసి శుభం లాభం ఆ 2 కదా అడుగుతాం. మా ఇంటికి వస్తున్నావు, నువ్వేం తీసుకొస్తున్నావు అంటే శుభకార్యానికి సంబంధించిన శుభవార్త ఇస్తున్నావా, ఏమంటే ఏదైనా పొట్లం పట్టుకుని వస్తున్నావు అని కాదు. అందువల్ల శుభం కలిగజేసేటటువంటి వార్త, లాభం కలిగించేటటువంటి వ్యక్తిత్వం, పనులు, ఇవన్నీ మనకు కలగాలని శుభం లాభం అని పూర్వం అయితే గోడల మీద బాగా రాసేవాళ్ళు. ఇప్పుడు ఏమిటంటే ఎవరికి తెలుగు అంతగా రాదు కాబట్టి కొంచెం తగ్గింది. కానీ శుభం లాభం కలగాలంటే ఈయన సిద్ధి బుద్ధి సిద్ధింపజేసేటటువంటి తత్వం ఉన్నటువంటి సిద్ధి వినాయకుడైన. బుద్ధి అనేది మన బుద్ధిని సక్రమమైనటువంటి మార్గంలోకి పెట్టే బుద్ధిమంతుడు వినాయకుడు. సిద్ధి బుద్ధులు భార్యలు కాదు, ఆయన యొక్క వ్యక్తిగత లక్షణాలే అవి. చాటంత చెవులు ఉన్నాయి కదా, మరి ఆ చాటంత చెవులతో ఆయన ఏం చేస్తాడు, అన్నీ వింటాడు. అందువల్ల వినాయకుడు పెరుగుతున్నాడు, కాణిపాకంలో పెరుగుతున్నాడు, బిక్కవోల్లో పెరుగుతున్నాడు అంటూ ఉంటారు కదా. ఇట్లా సంకష్టహార చతుర్దశి రోజున ఆయా ప్రాంతాల వాళ్ళు ఆయన్ని దర్శించుకొని మీరు ఇంకా ఉన్నతికి పొందండి, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళండి. వినాయకుడికి చాలా ఇష్టం గుంజీలు తీస్తే. మనము పర్సనాలిటీగా ఉండి కూడా గుంజీలు తీస్తారు కష్టపడి పాపం. అప్పుడు ఆయన పొర్లి నవ్వొస్తుందట, మన కోరిక తీర్చేస్తాడు. ఇంత కష్టపడుతున్నాడు నా భక్తుడు ఆయన కోరికలు తీరుస్తాడు. అందువల్ల వినాయకుడు అంటే చిన్నపిల్లవాడు మనస్తత్వం. అందువల్ల గణపతిని ఓం గం గణపతే నమః, నువ్వు నా కొడుకువయ్యా, మీకు అబ్బాయిలు లేరు అమ్మాయిలే ఉన్నారనుకోండి, నా కొడుకువయ్యా అని ఆరాధించండి. లేకపోతే ఏం కావాలో అడగండి. ఓ బజ్జ గణపయ్య నీ బంటూ నేనయ్యా,
రాళ్ల మీదకి దండు పంపవయ్యా అని మీరు పాటలు పాడండి. ఎందుకు రాడాయన చెప్పండి. చాలా చక్కగా తెలియజేశారమ్మా సంకష్టహార చతుర్థి గురించి. ధన్యవాదాలు మీకు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. జాతకాల కోసం, పొంతనల కోసం దేనికైనా సరే నన్ను సంప్రదించవచ్చు. 9866044439కి మీరు సంప్రదించవచ్చు. అంతేకాకుండా వివాహానికి మీ పిల్లలకి సంబంధాలు చూస్తున్నారా? మన బంధువుల్లో, స్నేహితుల్లో వివాహం కాని వాళ్ళు ఉన్నారా? హిందువులైతే చాలు, ఏ వర్ణమైనా ఓకే. మీరు తప్పనిసరిగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17 సంవత్సరాలు అడుగుపెట్టింది కాబట్టి ఆ వివరాల కోసం కూడా మీరు సంప్రదించవచ్చు. ఏదైనా కుజదోషాలు ఉంటే కనుక కుంభ వివాహాలు, కదలి వివాహాలు కూడా చేయించబడతాయి. ఆ విషయంలో కూడా నన్ను సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.